మంగళ కల్లులారా సకలైన అంగలారా కథ చెబుతాను కల్లులారా సకలైన అంగలారా కథ చెబుతాను స్వామి శబరి కుండలు శబరి కుండలు మణిగంటుని శబరి కుండలు మణిగంటుని బంగారు అయ్యతరా బంగారు కోడల్లో బంగారు
శరణ పున్నయ్యప్ప ప్రయత్నం చూస్తున్నా సరే మన అన్నదానం జరిగేది మనకి అవకాశం దొరకలేదు. కానీ అయ్యప్ప దీక్షా ప్రచార సమితి వల్ల మేము గొడవ పడితే అన్నదానం ప్రతిరోజు మేమే పెట్టుకుంటాం స్వామి అని ఇప్పుడు మాట ఇచ్చి తెల్లారి టిఫిను, మధ్యాహ్నం భోజనం, రాత్రి అల్పాహారం మూడు కూడా మన సత్రంలో పెట్టేటట్టుగా రావణపూర్ దేవస్థానంతో అఖిల భారత అయ్యప్ప దీక్షా ప్రచార సమితి గౌరవ సలహాదారుడుగా నా కర్తవ్యంగా మా అధ్యక్షుడు దేశపాండే వారి అధ్యక్షులతో వెళ్ళి రావణపూర్ దేవస్థానంలో చైర్మన్ గారిని మార్చేసి కొత్త చైర్మన్ పెట్టి అయ్యప్ప దర్శనం కూడా ఎలా చేయించాం తెలుసా? 80,000 టికెట్లని మీ అందరికి వచ్చింది వాట్సాప్. కానీ అదే అసెంబ్లీలో కేరళలో పినరాయి విజయంతోనే సీఎంతోనే ఎంతమంది వచ్చినా సరే దర్శనం చేయించండి. ఈ 80,000 కాదు, ఎక్కువ మంది జనాలు వచ్చినా సరే దర్శనం ఆపే స్థాయికి ఆయనతో అసెంబ్లీలో తెప్పించాం. నెంబర్ 2 మనకి మంత్రివర్యులైనటువంటి రామ్మోహన్ నాయుడు గారు మన ఇరుముళ్ళు చాలా మంది ఫ్లైట్లో వెళ్తున్నారు, అది చెకింగ్ చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి దాన్ని కూడా రామ్మోహన్ నాయుడు నా జిల్లా వాసి, నా నియోజకవర్గం క్యాండిడేట్, నేనే ఓటేసి ఆయనకి, అలాగే ఆయన ముఖ్యమంత్రికి స్థాయికి ఆయన మినిస్టర్ అయిన తర్వాత మొదటగా మన అయ్యప్పలకి ఇచ్చే అవకాశం అంటే తెలుసా? ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దగ్గర పెట్టుకున్నట్టుగా ఎయిర్పోర్ట్ లో కూడా ఏ ఫ్లైట్ లో కూడా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నామని ఆయన ప్రకటన చేస్తారు. ఇది మనకి శుభ సందేశం. కాబట్టి ఒక మాట చెప్తాను, మీ అందరూ వినాలి. అయ్యప్ప మాల వేసిన దీక్షలోనే కాకుండా దీక్షలో లేనప్పుడు కూడా అయ్యప్పగానే చూసుకుంటూ మీ ఇంటి వాటిలో మీ అమ్మ కానీ మీ అక్క కానీ మీ భార్య కానీ మీ కూతురు కానీ చెల్లి కానీ ఇక్కడ దీపం పెట్టేటప్పుడు మీరు బయటికి వెనకెళ్ళండి. వెళ్ళేటప్పుడు ఒక బొట్టు పెట్టండి. పెట్టి అయ్యా అయ్యప్ప, అక్కడ అయ్యప్ప ఉండడు, అయ్యా అయ్యప్ప నేను బయటికి వెళ్తున్నా, నా ఇల్లుని కాపలా కాస్తూ ఈ దయ్యా నా భాగ్యంలో ఏది ప్రసాదిస్తుంది నేను తీసుకుంటా అని చెప్పేసి మీరు మొక్కెళ్ళండి ఇంటికాడ. మీకు మంచి జరగకపోతే నాలాగా మీరు అప్పుడు నేను అడిగాను. ఒరిస్సాలో పుట్టి
ఆంధ్రలో చదువుకొని తెలంగాణకు వచ్చి 40 సంవత్సరాలు అయింది. 37 సంవత్సరాలు ఇక్కడే దీక్ష చేశాను. నా తల్లిదండ్రులు ఆస్తుపాస్తులు నాకు ఏమీ ఇవ్వలేదు, కానీ జీరో వచ్చిన నేను హీరో చేసిన ఘనత నా మణికంఠుడిది. మీరు నమ్మండి, నమ్మితే నాలాగే పెద్ద గురుస్వామి అవుతారు, పెద్ద స్థాయికి ఎదుగుతారు, పెద్ద పెద్ద సంపాదన స్థాయికి వెళ్తారు. కానీ కోట్లు ఇచ్చేయాలి, లక్షలు ఇచ్చేయాలి దేవుడు కోరదు. అందరూ బాగుండాలి స్వామి, అందులో నేను ఉండాలి స్వామి అని కోరుకోండి. ఆ దేవుడే మనకి అన్ని ఇస్తాడు కాబట్టి ప్రపంచం దేశంలో కూడా ఇల్లు కట్టుకొని చాలా మంది చేస్తున్నారు. కానీ మా ఆంధ్ర తెలంగాణ నుంచి 78% మనం వెళ్తున్నాం శబరిమలకి అని మంచి చేస్తున్నాడు. కాబట్టి ఇది ఒక్కటి అర్థం చేసుకోవాలని కోరుకుంటూ స్వామి వారికి పంచహారతులు ఎలా ఉందో చూడండి. నేను వాచి లేదు, వాచి చూపిస్తున్నాను నా వాచిని. కాబట్టి దయచేసి హారతులు ఇవ్వాలి వద్దా, ఇవ్వాలనుకున్న వాళ్ళందరూ చేయలేకపోతే ఒక్కంటే అనిపిస్తారు. ఇది కాశీలో గంగాదేవికి, గోదావరిలో పుష్కరాలకి, అన్ని దేవతలు కూడా ఇచ్చే హారతులు ఇస్తున్నాం. కాబట్టి దయచేసి మీకు కావాలంటే చేయలేకపోండి, వద్దంటే నేను ఆపిస్తా. నైవేద్యం అందరికి కావాలి. అయ్యప్ప దేవాయ నమః